ఆదామును సృష్టించక మునుపు ఆదామును కావలసిన అన్ని ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. ఒక నరుడు నివసించడానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఏదైనా వనం కావచ్చు, ఏదైనా ఉన్న సంపద కావచ్చు, ఏదైనా ఉన్న సమృద్ధి కావచ్చు, సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి సమస్త ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఆ తర్వాత ఆదామును సృష్టించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఏ కొరత లేకుండా, ఏ కొదవ లేకుండా మెండుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. కానా వివాహ విందులో కొదవలన్నిటిని తీర్చిన దేవుడు. ఆయన ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ కొదవ ఉండదు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ప్రియులారా, మొట్టమొదటి మాట ఏంటంటే, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ధన్యతను గురించి, ఆశీర్వాదాన్ని గురించి సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతూ వస్తారు. కానీ ప్రియులారా, అన్ని సమకూర్చి ఆదామునకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తోట ఫలాన్ని, మీరు తోటలో మంచి చెడులు తెలివినిచ్చే ఆ ఫలాలు తినవద్దని ప్రభు చెప్పాడు. కానీ ప్రియులారా, మానవులు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి నమ్మలేదండి వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట ఒకరికి చెప్పాను అనుకోండి, వాళ్ళు దాన్ని అనుసరించారనుకోండి, వాళ్ళు నన్ను ప్రేమించినట్లు, వాళ్ళు నన్ను నమ్మినట్టు. వాళ్ళు ఆ మాట వినలేదనుకోండి, ఏంటంటే ఆ మాటకి లోబడలేదనుకోండి, దానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే. దానికి అర్థం ఏంటంటే వారు నన్ను నమ్మలేదు. నమ్మితే నేను చెప్పింది చేస్తారు, నమ్మినడలా నేను చెప్పినట్లు చేస్తారు. వాళ్ళు నమ్మలేదు కనుక దాన్ని చేయరు. వాళ్ళు దేవుడిని నమ్మలేదు, దేవుని మాటని నమ్మలేదు, దేవుని మాటను తిరస్కరించారు, దేవుని నమ్మలేదు, అపవాదిని నమ్మారు, సాతాన్ని నమ్మారు. దేవుడు వాళ్ళని నమ్మి ఏదైనా తోటలో ఉంచి అన్ని సమస్తం ఇచ్చాడండి. సమస్తం ఇచ్చాడు. సమస్తాన్ని తినడానికి అధికారం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ఘనతనిచ్చాడు, మహిమనిచ్చాడు. కానీ వాళ్ళు సాతాను మాట నమ్మారు. ఎందుకంటే దేవతలు అవ్వాలనే దురాశ. వాస్తవంగా ప్రియులరా, ఆల్రెడీ దేవుడు మనుషుల్ని తన పోలిక చొప్పున చేశాడు, తన స్వరూపమందు చేశాడు. కీర్తన గ్రంథకర్త అంటాడండి, దేవదూతల కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసాం. దేవదూతలని అక్కడ ఉంటుందండి కొన్ని ట్రాన్స్లేషన్లో, దేవుడి కన్నా కొంచెం తక్కువగా చేశాడు వాళ్ళని. దేవుడు తర్వాత స్టేజ్ మనుషులే. ఒకటి దేవుడు, ఆ నెక్స్ట్ స్టెప్లో ఉండేది దేవదూతలు కాదు, మనుషుల్ని దేవుడు తన తర్వాత తన పోలికగా చెప్పాడు. కాబట్టి దేవుని తర్వాత స్థానం ఎవరికంటే మనుషులకే. జ్ఞానం లేదండి వీళ్ళకి. అరే, దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడు, మనల్ని ఎలా సృష్టించాడని ఇంకిత జ్ఞానం లేక అపవాది మాట తీయగా ఆయనకు అనిపిస్తే దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పని చేశారు. ప్రియులారా, సరే, దేవుడు ఏదైనా తోటలో సంచరిస్తూ ఉన్నాడు, వాళ్ళు చెట్టు చాటు దాగారు. ఇవన్నీ మనం ఎప్పుడు ధ్యానిస్తున్న విషయాలే. కానీ చూడండి, మనం అనుకుంటే దేవుడు వచ్చి వాళ్ళని శపించాడేమో అనుకుంటే, దేవుడు శపించలే వాళ్ళని. దేవుడు ఎవరిని శపించడు, ఆయనకు ఆశీర్వదించడమే తెలుసు. కానీ దేవుడు చెప్పాడు, మీరు తిన్ననాడు చనిపోతారు, మీరు తిన్ననాడు చనిపోతారు ముందుగానే చెప్పాడు. వాళ్ళు తిన్నారు కాబట్టి, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు కాబట్టి, దానివల్ల వచ్చే ఆ ప్రతిఫలం ఏంటో, దానివల్ల వచ్చేది ఎంతో చెప్పడానికి వచ్చాడు ప్రభు. నానా, మీకు నేను చెప్పాను, మీరు నా మాట వినకుండా మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు మాట వినలేదు కాబట్టి దానివల్ల వచ్చే శిక్ష ఏంటంటే నిన్ను బట్టి నేల శపించబడింది. జీవితకాలం అంతా నీవు ప్రయాసంతో అని రాయబడిందండి ప్రియులారా. కొన్ని ట్రాన్స్లేషన్లో దుఃఖంతో నీవు ఒక ముద్ద తినవలసిన పరిస్థితి వస్తుంది. నీవు ఒక్కొక్క ముద్ద భోంచేసేటప్పుడు, ఒక్కొక్క పూట భోంచేసేటప్పుడు దుఃఖంతో, కన్నీళ్లతోనే భోజనం చేయాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, కన్నీళ్లతోనేనండి భోంచేస్తున్నారు. కొందరు అన్నం తింటుంటే వాళ్ళ కన్నీళ్ళు అన్నంలో పడతా ఉంటుంది, అన్నంతో పాటు కలుపుకొని తింటూ ఉంటారు కన్నీళ్లను కూడా. వాళ్ళ కన్నీళ్ళను వాళ్ళే తింటుంటారు. భర్త రావగానే భార్య పాప భోజనం వడ్డిస్తుంది, ఆయన మనసులో ఏడుస్తూ ఉంటాడండి, సమస్యలన్నీ తలంచుకొని. సరే, ఈ అమ్మాయి ముందు ఏడుస్తే ఇది ఇంకా కంగారు పడుతుంది, ఎందుకని లోపల ఏడ్చుకుంటుంటాడు, అన్నం తింటుంటాడు. తినలేదనుకో, ఎందుకు తినలేదు, ఏంటి సమస్య, ఏమైనా ప్రాబ్లమా, ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతారు. సో నా సమస్యలను ఎందుకు చెప్పడు, బయట బోళ్ళని సమస్యలు, అప్పుల సమస్య, రుణ బాధలు, చెడ్డ మాట్లాడే మనుషులు, నీచంగా మాట్లాడే మనుషులు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. సరే, అన్నం వడ్డించుంటుందండి, సరే తినకుండా వెళ్ళి పడుకుంటే ఏమనుకుంటుందో, మరలా పిల్లలు భయపడిపోతారేమని లోపల హృదయం ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి, నోరు అన్నం తింటుంటుంది, హృదయం ఏడుస్తూ ఉంటుంది కన్నీళ్లతోనే. ఎందుకంటే శాపం అండి, ఇది శాపం. నీవు కన్నీళ్లతోనే భోంచేస్తావు, ప్రయాసంతోనే భోంచేస్తావు. ఎందుకంటే భూమి శపించబడింది.
ఓ భార్య బాహ్య ప్రపంచానికి సంతోషంగా కనబడుతున్నప్పటికీ వంటగదులు ఏడుస్తూ ఉంటుంది, ప్రలాపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పాలో తెలీదు, ఎవరికి చెప్తే ఏం ప్రయోజనం ఉంటుందో తెలీదు. ఇటు భర్తకు చెప్పుకోలేక, ఇటు పిల్లలకు చెప్పుకోలేక, ఇటు గుండెలో దాచుకోలేక ప్రలాపించే అనుభవాలు. ఎంత కష్టపడిన ప్రతిఫలం లేదండి. ఎంతో కష్టపడతారు, ప్రతిఫలం తక్కువ, ప్రయాసం ఎక్కువ, లాభం తక్కువ. రైతులు చూడండి ఎంత కష్టపడతారు, గొడ్డు చాకరీ చేస్తారు. తీరా అవన్నీ పండిందని సంతోషించి మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ రేటు చాలా తక్కువగా చెప్తారు. ఇంత కష్టపడి సంపాదించే సంపాదన కష్టమేమో ఇంతండి, లాభమేమో ఇంత. 8,000 రూపాయల శాలరీ కోసం 7,000 రూపాయలు 8,000 రూపాయల శాలరీ అండి. 7,000 రూపాయలు 8,000 రూపాయల శాలరీ కోసం నెలంతా కష్టపడాలి. రోజు 8 గంటలు 10 గంటలు 12 గంటలు పనిచేస్తే నెలకు 8,000 రూపాయల శాలరీ. జీతమే అక్కడ ఏంటంటే ఇల్లు అద్దె ఏం కట్టుకోవాలి, తిండి ఏం తినాలి, కరెంటు బిల్లు ఏం కట్టుకోవాలి, పిల్లల ఫీజు ఏం కట్టుకోవాలి, ఎలా లైఫ్ని ఎలా లీడ్ చేయాలండి. కన్నీళ్ళు ఇంకా తప్ప వేరే మార్గం లేదు. ప్రయాసం ఎక్కువగా ఉంటుంది, లాభం తక్కువ ఉంది. ఇదేంటంటే ఆదాము, దేవుడు ఆయనకి ఇచ్చిన శాపం కాదండి, ఆదాము చేసుకున్న ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చిన ప్రతిఫలాలు అవి. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త రాత్రి ఏదో శాపం మిమ్మల్ని పట్టిపెడుస్తుందా? శాపగ్రస్తమైన బ్రతుకుతూ కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నారా? ప్రయాసము, కన్నీళ్లు, ఆవేదన మధ్యలో సాగుతున్నారా? బైబిల్ చెప్తుంది, నేను బయలుదేరుతాను, ఒక శూరుని వల్ల నేను బయలుదేరుతాను, యుద్ధం చేయవాని వల్ల నేను బయలుదేరుతాను. నేను బయలుదేరి వచ్చాననుకో, మీరు కొండ మీద కట్టబడిన వారుగా ఉంటారు. మీ పట్టణం కొండ మీద కట్టబడుతుంది, ఎత్తైన స్థలం మీద కట్టబడుతుంది. ఇక మీ మధ్యలో శాపం ఉండదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆదాము కోసం గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిచిందండి. లైఫ్ లాంగ్ చెమటోర్చి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆవేదన, ఆక్రందనతో కొనసాగించబడింది ఆదాము జీవితం. అందుకోసమే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆదాము తీసుకొచ్చిన శాపాన్ని పోగొట్టి, సాక్షాత్ యేసయ్య పరలోకం నుండి బయలుదేరి భూలోకానికి వచ్చి మానవ జాతి యొక్క శాపాన్ని పోగొట్టి, ఆదాము మీదున్న శాపాన్ని పోగొట్టి, మానవ జాతి ఉన్న ఆ శాపాన్ని పోగొట్టడానికి కోసమే యేసుక్రీస్తు ప్రభులు గెత్సెమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేశారు. సిలువలో ఆయన శ్రమ పొంది సిలువలో మరణించడం వల్ల ఆత్మకు రక్షణ వచ్చింది. కానీ మన ఆశీర్వాదం కోసం ఆ రోజు ఏదేను తోటలో పోగొట్టిన ఆశీర్వాదాన్ని గెత్సెమనే తోటలో యేసయ్య తిరిగి సంపాదించడానికి కోసం గెత్సెమనే తోటలో యేసయ్య చెమటోర్చాడండి. చెమట విడిచి చెమటోర్చి ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్త బిందుగా మారిందంట. ఎంత స్ట్రెస్ అంటే ఎంత ఆయన కన్నీళ్లు విడిచాడు, ఎంత ఆవేదన పడ్డారంటే ప్రియులారా, మనుషుల శాపమంతా ఆయన తల మీద గెత్సెమనే తోటలోనే పెట్టబడింది. గొల్గొతా కొండలో సిలువ మీద కాదు, గెత్సెమనే తోటలోనే ఆయన ప్రార్థన చేస్తూ ఆశీర్వాదాలన్నీ సమకూర్చిన తర్వాత ఆదామును దేవుడు ఎలా సృష్టించాడో ఆ విధంగా యేసయ్య శిలువ శ్రమను పొందక ముందు, శిలువ శ్రమలో మనం నూతన సృష్టిగా మార్చబడతాం. శిలువ శ్రమ ద్వారా మనం నూతన సృష్టిగా మార్చబడతాం. కనుక మనం నూతన సృష్టిగా మార్చబడక ముందే యేసయ్య మన కోసం ఆశీర్వాదాన్ని, ఆదాము పోగొట్టిన ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించాలని చెప్పి ఆయన ప్రార్థన చేసి చెమటోర్చి ఆ చెమట రక్త బిందుగా మారిందండి. ఆదాము చెమట భూమి మీద పడిన ప్రతిసారి భూమి ఘోషిస్తుండేది, ఇది శాపము, ఇది శాపము, ఇది శాపమని. యేసయ్య చెమట ప్రియులరా భూమి మీద పడిందండి, రక్త బిందుగా నేలను తడిపింది. ఆ గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేశారు. ప్రియులరా, శాపాన్ని దేవుడు గెత్సెమనే తోటలోనే పోగొట్టేశాడు. ఆదాము పోగొట్టిన ఆశీర్వాదానంతా మరలా యేసుక్రీస్తు ప్రభువు మనకు సమకూర్చి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా.